ఎట్టి పరిస్థితులలో ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ఎట్టి పరిస్థితుల ఇచ్చేది లేదు. కనీసం ఆ ప్రోగ్రాంలో బలహీన వర్గాల గురించి రైతుల గురించి ఏదైనా మాట్లాడతారనుకున్నాం, కానీ ఏది మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడి కేసీఆర్ని బదనాం చేసే మాటలు మాట్లాడితే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోం. కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, రైతులకు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రతి ఒక్కటి అమలయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరనే సంగతి ప్రభుత్వం గుర్తించాలని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఉన్నటువంటి 3 మంత్రి పదవులు బీసీలకు కేటాయించండి. మీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం కూడా 42% మీ నాయకులకు కేటాయించండి. బీసీలకు సంబంధించినటువంటి ఎంతోమంది అధికారులు పోస్టింగ్లు దొరకక ప్రాధాన్యత పోస్టులలో దూర ప్రాంతాలు పనిచేస్తున్నారు, అణచివేత గురవుతున్నారు. వాళ్ళకు కూడా హైదరాబాద్లో పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, సెక్రటరియట్లో మంచి హోదాలో ఉన్నటువంటి పోస్టులు కలిగించండి. జనాభా ప్రాతిపదికగా అన్నిట్లలో కూడా అందరికీ అవకాశం కలిగించండి. మరి 10% ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా పేదవాళ్లకు, పేద ఓసీలకు తగ్గేటట్లు చేయండి. 2 సంవత్సరాలు అయిపోతుంది, దగ్గరకు వచ్చింది. ఇంకా మిలియన్లు 2 సంవత్సరాలు, లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పుడు అనాలంటే అది ఎందుకు అనాలి? హైదరాబాద్లో దుకాణాలన్నీ బంద్ చేసినందుక, కల్తీ పేరు మీద కేసు పెట్టి బొక్కలేసినందుక ఎందుకు అనాలి చెప్పండి? ఎప్పుడైతే మీరు 20% వైర్లు బాల్ రిజర్వేషన్ కేటాయించి పాపన్న జిల్లాకు పేరు పెట్టి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి బకాయిలు లేకుండా అందరు చెల్లించి చట్టసభలో సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి 42% రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ బహుజనుల పేరు పెట్టుకోవచ్చు. పేరు పెట్టుకోవడం కాదు, వాళ్లకు ఇంత గొప్ప సపోర్ట్ చేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏం చేయకుండా కేసు పెట్టి లోపల వేసినందుకు పేరు పెట్టుకోవాలంటే ఒప్పుకోరు, అది ఎవరు ఒప్పుకోరు. కావాలంటే మీరు అది పోల్ ఏదో పెడతారు మన ఫోన్లలో పెట్టి చూడండి, ఒక్కసారి సోషల్ మీడియా పెట్టి చూడండి. ఈ పేరు తగునా, ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఈ పేరు? అది ఎవరైనా ఒక జాతికి గుర్తుపెట్టుకుంటూ చేస్తే, గొప్ప గుర్తుపెట్టుకుని చేస్తే ఆ జాతి అట్లా కీర్తిస్తుంది. అంతేగాని కేసులు పెట్టి హైదరాబాద్లో దుకాణాలు బంద్ చేసి కార్మికులను చెట్టుకోను పుట్టుకోను పంపించి భయభ్రాంతులకు గురి చేసి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మేము ఇచ్చినట్టు వ్యాల్యూ చేసినట్టు చెప్పుకుంటే కాదు. ఆనాడు మేము స్థలాన్ని కేటాయించినాం, నిధులు కేటాయించినాం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ల్యాండ్ ఇంకో దగ్గర ఏదో ఇప్పించి సంతోషం, దానికి మేము కాదనం. మేము చేసిన దాన్ని కొనసాగించారు, దానికి కూడా మేము సంతోషం. కానీ చేయని కూడా మేము చేసినామంటే మేము చేసింది కూడా మీరు చేసినామని చెప్పుకుంటే ఎట్టి పరిస్థితి ఒప్పుకోమది. ఈ జాతులకు అన్నీ చేసినప్పుడే, ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప దీనికి అవకాశం ఉండదు.